పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరవించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తున్నాం కనుక సంతోషంగా, ఆనందంగా, నెమ్మదిగా, సమాధానంగా ఉండండి పిల్లరా. ఎందుకంటే ఆయన ఎందు విశ్వాసం కలిగే వారికి ఏ ప్రాబ్లం రాకుండా ప్రభు కాపాడతాడు కనుక విశ్వాసంతో ఆయన ప్రార్థన చేస్తూ ఉండండి. మీ పక్షంగా మేము కూడా ప్రేయర్ చేస్తాం కనుక సంతోషంగా ఉండండి పిల్లరా. ఇదనాన్ని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరంగా చేస్తానని అబ్రహాంతో దేవుడు మాట్లాడతాడు పిల్లరా. ఏ విధంగా అబ్రహాం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడో వాక్యం ద్వారా మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుగా మమ్మల్ని అందరినీ మరుగుపరిచి మీరు మాట్లాడి వాక్యం బిడ్డలందరినీ వాక్యం ద్వారా మీరు దర్శించమని, సమస్త మహిమా ప్రభావంలో మీరే పొందమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, ఆదికాండం 12:1-2 చూసినట్టయితే, యెహోవా నీవు లేచి నీ దేశంలో నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండవు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్చర్యించబడిన అబ్రహాంతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళను. గట్టిగా చెప్పిన ప్రకారం కనుక ఇక్కడ అబ్రహాంతో చెప్తాడు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరంగా చేస్తాను, భూమి యొక్క సమస్త వంశులు నీ ద్వారా ఆశ్చర్యించబడతాయని అబ్రహాంతో దేవుడు చెప్తాడు పిల్లరా. ఎందుకు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు? ఎందువల్ల అతని మూలంగా సమస్త జనములు ఆశ్చర్యించబడతాయి? అతను అనేక మందికి ఎందుకు ఆశ్చర్య కారణంగా ఉంటాడు అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం పిల్లరా. ఎందుకంటే పిల్లరా, మొట్టమొదటగా ఉన్న పిల్లంగా అబ్రహాంని ఏమంటాడంటే, నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి, నీ స్వజనం నుండి నువ్వు లేచి బయలుదేరాలని చెప్తాడు పిల్లరా. యేసునామం జరుగును గాక. కనుక ఎప్పుడైతే నీ బంధువుల నుండి, నీ స్వజనం నుండి నువ్వు బయలుదేరి వెళ్ళమని అబ్రహాంతో దేవుడు చెప్తాడో, దేవుడు మాటకి అబ్రహాం ఏం చేస్తాడంటే వెంటనే లోబడితే పిల్లరా, ఏమి ఆలోచన చేయడు పిల్లరా. ఉన్న పడంగా మనల్ని ఇప్పటికప్పుడు నువ్వు బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళానంటే ఎవరు బయలుదేరుతారు పిల్లరా? మనలాంటి అయితే అంటాం, అమ్మ మా చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇప్పుడు అంతా బాగా జరుగుతుంది కదా, ఇప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి వేరే చోటకి అని అంటాము. ఒకవేళ వెళ్ళడం ఏదో విధంగా ఇష్టపడినా ముందు ఆ దేశం, ఆ ప్రాంతం వెళ్ళి చూసొచ్చి అన్నీ బాగుంటే వెళ్దాం, లేకపోతే లేదు. అంటే మనకు అన్నీ అనుకూలంగా సౌఖ్యంగా ఉంటే దేవుని మాట మనం వింటాం. అన్ని అనుకూలంగా సౌఖ్యంగా లేవనుకోండి, దేవుని మాట వినం పిల్లరా. అందుకే మనం అబ్రహాం లాగా ఆశ్చర్యించబడలేకపోతాం పిల్లరా. కానీ అబ్రహాం అలా కాదు పిల్లరా. ఉన్న ఫలంగా దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాం ఏం చేశాడటండి, దేవుడు మాటకు లోబడి ఉన్న ఫలంగా తన భార్యని తీసుకుని ఏమైపోయాడంటే బయలుదేరి వెళ్ళిపోయాడు. ఏ దేశమో తెలియదు, చూపించి దేశం అన్నాడు అంతే. బయలుదేరిన తర్వాత చూపిస్తాడు ఏ దేశం వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో. ఎంత గుడ్డిగా అబ్రహాము దేవుని మాట నమ్మాడు ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. ఎందుకు ఆశ్చర్యించబడ్డాడు? ఎందుకు అనేక జనాలకు దేవునికరంగా ఉన్నాడు? అతని మూలంగా ఎందుకు ప్రపంచం అంతా ఆశ్చర్యించబడుతుందంటే కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాటకి వెంటనే అతను ఏం చేశాడంటే లోబడే పిల్లరా. మన జీవితాల్లో కూడా పిల్లరా, మనల్ని దేవుడు ఆశీర్వదించాలన్నా, మన ద్వారా మన కుటుంబం, మన బంధుమిత్రులు ఆశీర్వించబడాలన్నా, మన ద్వారా ప్రపంచం అనేక మంది ఆశ్చర్యించబడాలన్నా అబ్రహాం లాగా మనం కూడా దేవుని మాటకి చెప్పిన వెంటనే లోబడే పిల్లరా. ఏమో ఆలోచన, దేవుడు చెప్పిన తర్వాత వెంటనే చేయాలంటే దానికి ముందు వెనకలు ఏం చేయకూడదు ఏంటండి, మనం ఆలోచన చేయకూడదు. ఆ ముందు వెనకలు ఆలోచన చేసి ఏదో చూపించాం అనుకోండి, అది నిజమైన విధేయత అనుకోదు. ఎందుకంటే అది మనకు అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి విధేయత చూపిస్తాం. ఒకవేళ ప్రతికూలంగా ఉన్నాయనుకోండి మనం విధేయత చూపించలేం. అది నిజమైన విధేయత అనుకోదు పిల్లరా. కానీ అబ్రహాము దేవుడు చూపించి దేశానికి వెళ్తే ఏం దొరుకుతుందో తెలీదు. దేవుడు చెప్పాడు, అక్కడ వాక్యం చెప్తుంది, యెహోవా అతనితో చెప్పే ప్రకారం వెళ్ళను. లేచి బయలుదేరాడు అంతే. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది ఇటని ఆలోచన లేదు. అంటే దేవుడు వెళ్ళమని చెప్పాడు, వెళ్ళాడంతే. అంటే దేవుడు చెప్పిన మాట మీద అతని విశ్వాసం, నమ్మకం అంతే. దేవుడు చెప్పాడు వెళ్ళమని, వెళ్తే నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఆ దేవుడు మా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను మాటను అబ్రహాం నమ్మి బయలుదేరి వెళ్ళిపోయాడంటే పిల్లరా.
ఈ దినాన్ని దేవుని మాటనికి మనం అంత విధేయత చూపిస్తున్నామా? అనేక మెసేజ్లు మనం వింటూ ఉంటాం, దేవుని వాక్కు ఇంటి దగ్గర కూడా మనం చదువుతూ ఉంటాం. మరి దేవుని సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఇంటి దగ్గర వాక్యాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు, లేదా కళ్ళ ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా దేవుడు ఏదో నీకు చెప్పినప్పుడు వెంటనే లోబడే గుణం ఉందా? చాలాసార్లు మనం వెంటనే లోబడం, లాభ నష్టాలు అన్నీ వేసుకొని అన్ని లెక్కలు వేసిన తర్వాత ఆ మాట మనకు అనుకూలంగా మేలుకరంగా ఉంటే ఆ మాటకి లోబడతాము. అనుకూలంగా మేలుకరంగా లేదు అనుకోండి, మనం లోబడం పిల్లరా. కానీ అబ్రహం అలా కాదు పిల్లరా. ఆ అనుకూలత ప్రతికూలత అనేది ఆలోచన చేయలేదు. దేవుడు చెప్పాడు, వెంటనే తను బయలుదేరి వెళ్ళిపోయాడు పిల్లరా. కనుక మన జీవితాల్లో కూడా అబ్రహాం లాగా మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచాలన్నా, అనేక మందికి దీవెనకరంగా చేయాలన్నా, సమస్యలకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా దేవుడు చెప్పిన వెంటనే చేయాలి పిల్లరా. ముందు వెనకలు ఆలోచన చేయకుండా, చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి, ఆయన మాట ఇంటి ఏంటి వినకపోతే ఏంటి అని ఆలోచన చేయకుండా, దేవుడు చెప్పిన వెంటనే, ఆయన వాక్యం నీకు తెలిసిన వెంటనే, అది ప్రవర్తన కావచ్చు, నడక కావచ్చు, జీవితం కావచ్చు, లేదంటే ఏదైనా ఒక పని చేయమన్నప్పుడు కావచ్చు, లేదా దేవునికి ఏదైనా ఇమ్మన్నప్పుడు కావచ్చు, ఏదైనా సరే దేవుడు చెప్పింది వెంటనే చేయండి. అదే నిజమైన విధేయత ప్రియరా. అలా చేస్తేనే దేవుడు అబ్రహాం లాగా మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, అనేక మందికి దీవెనకరంగా ఉంచుతాడు, మన ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు పిల్లరా. రెండోది, అబ్రహాం జీవితంలో మనం చూసినట్టయితే, అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా బయలుదేరతాడు. కానీ కొంత దూరం వెళ్ళేటప్పటికి, ఐగుప్తు దేశం వెళ్ళేటప్పటికి అతనికి ఎలా ఉంటుంది అంటే, ఆదికాండం 12:10 ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున, చూసారా, అతను వేరొక దేశం వెళ్ళి ప్రయాణం ప్రారంభించాడు. కానీ కొంత దూరం వెళ్ళేటప్పటికి కరువు వచ్చింది. ఆ కరువు కూడా ఎలా ఉందంటే చాలా భారంగా ఉందట పిల్లరా. అలాగని వెంటనే అబ్రహాం వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. ఏదో దేవుడు నమ్మి వచ్చాను, ఏంటి భయంకరమైన కరువు వచ్చిందని అబ్రహాం వెనక్కి వెళ్ళిపోలేదు. కానీ దేవుడు అబ్రహాము నన్ను దీవిస్తాన్నాడు, నన్ను ఆశీర్వదిస్తాన్నాడు అని దేవుడు చెప్పిన మాట నమ్మి అబ్రహాం ముందుకు వెళ్ళాడు. కానీ పిల్లరా, వెనకడికి వెళ్ళలేదు పిల్లరా. రెండోదిగా నీ జీవితంలో దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడిచినప్పుడు, వాక్యానుసారంగా నువ్వు నడిచి ప్రవర్తించినప్పుడు, దేవుడు చేయమన్నట్టుగా ఆయన చిత్తం నువ్వు చేస్తున్నప్పుడు, ఒక్కొక్కసారి నీకు ఆటంకాలు రావచ్చు, అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు, ఎదురు దెబ్బలు తినచ్చు. అయినా సరే నువ్వు ముందుకే వెళ్ళాలి. కానీ పిల్లరా, వెనక్కి వెళ్ళిపోయే గుణం నీలో ఉండకూడదు పిల్లరా. అబ్రహాం రెండవది ఏంటంటే, దేవుడు చెప్పినట్టుగా బయలుదేరాడు, కానీ కరువు వచ్చింది. కరువు భయపడి దేవుడు ఇలా చేశాడు, ఆశీర్వదిస్తానాన్ని చెప్పిన దేవుడు కరువు వచ్చి ఇలా చేసాడేంటి, ఇంక చాలులే అని ఆ కరువును చూసి వెనక్కి వెళ్ళిపోలేదు. కానీ పిల్లరా, దేవుడు యొక్క మాట నమ్మి ముందుకు వెళ్ళాడు పిల్లరా. కనుక మనం మన జీవితాల్లో వచ్చే ఆటంకాలను, అభ్యంతరాలను చూసి ఆగిపోయేవారుగా, వెనక్కి వెళ్ళిపోయేవారుగా మనం ఉండకూడదు. కానీ పిల్లరా, దేవుడి మాట మీద విశ్వాసంతో, నమ్మకంతో మనం ముందుకెళ్ళేవారిగానే ఉండాలి పిల్లరా. అలా అబ్రహాం ముందుకెళ్ళాడు కాబట్టి ఆదికాండం 13:2 వాక్యం చెప్తుంది, అబ్రహాము వెండి బంగారములు కలిగి బహుధనవంతుడాయను, యేసు నామమున జరుగును గాక. చూసారా, కరువు వచ్చినా వెనక్కి వెళ్ళిపోకుండా దేవుడు మాట మీద విశ్వాసంతో ముందుకెళ్ళాడు. కనుకే కరువును దేవుడు తీసివేసి వెండి బంగారములు కలిగి బహు ధనవంతుడిగా దేవుడిని ఆశీర్వదించాడు పిల్లరా. ఏదన్నా నీ జీవితంలో ఏదైనా ఆటంకం వచ్చిందేమో, ఉద్యోగం, సేవ, పరిచర్య, వ్యాపారం చేస్తున్నాం, ఏదైనా ఆటంకం వచ్చిందేమో, అక్కడితో ఆగిపోద్ది, వెనక్కి వెళ్ళిపోవాలని అనుకోకు. దేవుడు పట్ల నువ్వు విశ్వాసంతో, నమ్మకంతో నువ్వు ముందుకెళ్ళు. ఆటంకాలు అధిగమించి దేవుడు నేను ముందుకే తీసుకెళ్తాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మనుషుల వలన లేదా పరిస్థితుల వల్ల, ఆర్థిక స్థితుల వలన అనేక సార్లు ఆగిపోయే ప్రమాదం వచ్చినప్పుడు నిరాశతో కృంగిపోయి ఇంకెందుకు నా బ్రతుకు జీవితం నువ్వు అనుకోకు. కానీ దేవుని మీద విశ్వాసంతో, నమ్మకంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం అబ్రహాం చేసి ముందుకెళ్ళాడు. కనుకే కరువు అనేది ఎదురైనప్పుడు ముందుకెళ్ళాడు కాబట్టి విశ్వాసంతో కరువు అతని జీవితంలోంచి పోయి వెండి బంగారం కలిగి బహుధనవంతుడయ్యాడు పిల్లరా. నీ జీవితంలో ముందుకెళ్ళినప్పుడు ఆటంకాలు అనేక రావచ్చు, వాటిని చూసి ఆగిపోక. కానీ దేవుడి మీద విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు ఆటంకాలను అద్భుతాలుగా దేవుడు మారుస్తాడు, ఆటంకాలను ఆశ్చర్యాలుగా మారుతాడు, ఆటంకాలను ఆశ్చర్యకారులుగా దేవుడు మార్చి నీ జీవితంలో గొప్ప బ్లెస్సింగ్ ఇస్తాడు పిల్లరా. అట్ట బ్లెస్సింగ్ మనందరూ కూడా పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు పిల్లరా. మూడోది, అబ్రహాం జీవితంలో మనం చూస్తున్నట్టయితే ఆదికాండం 22 ప్రియమైన వల్ల అన్ని విధాలు అతను దీవించి ఆశ్చర్యించి 23 మనం చూసినట్టయితే హేతుకుమారులు అంటారు అతనితో, అయ్యా నువ్వు మా మధ్య రాజులాగా ఉన్నావు అంటారు. గట్టిగా చెప్పండి, ఎలా ఉన్నాడు పిల్లరా?
అబ్రాహాము ఆ దేశంలో ఆ దేశ రాజకుమారుల మధ్య, ఆ దేశ ప్రజల మధ్య అతను ఎలా ఉన్నాడు? మహారాజులా ఉన్నాడు అనిపారు. దేవుని చెప్పిన మాటకు లోబడి నువ్వు కనుక ముందుకెళ్తే నిన్ను కూడా వెండి బంగారాలు కలిగి ధనవంతుడిగా చేస్తాడు, మహారాజులాగా చేస్తాడు. అయితే అబ్రహాం జీవితంలో మరొక గుణం ఏంటంటే 22 అధ్యాయాలు మనం చూసినప్పుడు అన్ని ఆశీర్వాదాలు పొందిన తర్వాత దేవుడు ఒక పరీక్ష పెడతాడు అబ్రహాంకి, నీకు ఒక్కగానొక కుమారుడిని బలిచ్చామని. అన్ని ఆశీర్వాదాలు పొందడానికి దేవుడు అవసరం లేదు ఆయనకి. అటువంటిప్పుడు తన ఏకైక కుమారుణ్ణి, ఉన్నగానొక కుమారుని బలిచ్చామంటే ఎవరిస్తారు పిల్లరా? కానీ ఆ మాట కూడా అబ్రహాం ఏం చేశాడటండి, లోబడి నేను ఇవ్వనని కానీ అవునని కాదు, ఇస్తాను కాదు, మళ్ళీ ఎందుకు తీసుకుంటాము కానీ అసలు ఏ ప్రశ్నలు లేదు పిల్లరా. దేవుడు బలిచ్చామన్నాడు, అంటే మన్నాడు పొద్దున్న కొడుకుని తీసుకొని బలిచ్చడానికి ఆ పర్వతానికి వెళ్ళిపోయాడు పిల్లరా. ఆ బలికి పర్వతానికి వెళ్ళిపోయి బలి కత్తితో బలి ఇచ్చే సమయంలో దేవుడు మాట్లాడతాడు, అబ్రహ్మ ఆగు, నీకొక్కగా ఉన్న కుమారుణ్ణి ఈ బలి ఇవ్వడానికి వెళ్లితేక ఈ కార్యం చేసినందువల్ల నేను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర తీరం మీద ఇసుక వల్లే నీ సంతానం నిశ్చయంగా విస్తరింపచేదను, నీ సంతతి వారు తమ శత్రులు గవిని స్వాధీనపరుచుకుందరు, మరి నా మాట విన్నందున భూలోకంలో జనములన్నీ నీ సంతానం ఆశ్రయించబడినని నా తోడని ప్రమాణం చేస్తున్నానని యెహోవా సెలవిచ్చును. గట్టిగా చెప్పలేరా? అన్ని ఆశీర్వాదాలు అయిపోయిన తర్వాత ఒక్కగానో కుమారుని బలిచ్చామన్నప్పుడు అసలు ఎవరైనా ఆ మాటకు లోబడతారండి? అంత వెండి మహారాజులో ఉన్నాడు, వెండి బంగాలకు బహు ధనవంతుడుగా ఉన్నాడు, ఒకే కుమారుడు దానికి వాస్తాడు. ఆ కుమారుని బలిచ్చినప్పుడు ఈ ప్రపంచంలో మానవులు ఎవరు కూడా లోబడకపోవచ్చేమో కానీ అబ్రహాం మాత్రం లోబడ్డాడు. అప్పుడు కూడా ఎందుకు ఏటని ప్రశ్న వేయకుండా బలిచ్చడానికి సిద్ధపడినప్పుడు బలి ఇవ్వకుండా దేవుడు అతన్ని కాపాడి, అబ్రహ్మ నువ్వు ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు నా మాట విన్నావు, ఒకగాని కుమారుని ఇవ్వడానికి నాకు బలిచ్చామంటే ఆపద కూడా చేయడానికి నువ్వు ఎంత లేదు కదా అని దేవుడు ఎంతగానో సంతోషపడి ఈ మాట విన్నావు కాబట్టి భూలోకములో సమస్త వంశం నీ మీద ఆశ్రయించబడతారు, నీ శత్రువులు నీ సంతతి వారు తమ శత్రువులు గవిని స్వాధీనపరుచుకుంటారు, నీ సంతతి వారిని ఆశీర్వదిస్తామని చెప్పని అబ్రహాముతో దేవుడు ప్రమాణం చేశాడు పిల్లరా. చూసారు పిల్లరా? అబ్రహామును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? అనేక మందికి అతను ఎందుకు ఆశ్చర్యకరంగా ఉన్నాడు? భూలోకంలో సమస్త జనాలు అతని ద్వారా ఎందుకు ఆశ్చర్యించబడి అంటే 3 ముఖ్య గుణాలు పిల్లరా. ఒకటి, దేవుడు చెప్పిన వెంటనే ముందు వెనకలు చూసుకుండా బయలుదేరాడు, విధేయత చూపాడు. నువ్వు కూడా అదే విధంగా దేవుడు చెప్పిన మాటకు వెంటనే ముందు వెనక లాభ నష్టాలు చూడకుండా ఆయన చెప్పినట్టుగా నువ్వు జీవించు. అది ప్రవర్తన కావచ్చు, నువ్వు చేసే పని కావచ్చు, వాక్యానుసారమైన జీవితం కావచ్చు, దేవుడి చిత్తం కావచ్చు, ముందు వెనక లాభ నష్టాలు లేకుండా నువ్వు కూడా అబ్రహాంలో వెంటనే లోబడి గుణం నీలో ఉండాలి. రెండవది, ఆ మాటకు లోబడి లేదా వాక్యానుసారికి జీవించినప్పుడు కరువు అనేది రావచ్చు. అయినా సరే అబ్రహాం ముందుకెళ్ళాడు కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు కదా, కరువు వచ్చిందని వెనకై లేదు. అందుకే అతను వెండి బంగారాలు కలిగి ధనవంతుడయ్యాడు. రెండవది, నువ్వు కూడా వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు ఆటంకాలు రావచ్చు. ఆటంకాలు వచ్చిన ఇదే ప్రభావం ఆగిపోకుండా ముందుకెళ్ళినప్పుడు ఆటంకాలు అద్భుతాలుగా ఆశ్చర్యకార్యాలుగా దేవుడు నీ జీవితంలో చేయడం చూడగలం. మూడవది, అంత బ్లెస్ అయిన తర్వాత కూడా ఒకే ఒక్క కుమారుని వెనుతీకి బలిచ్చమన్న ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు మాటకి విధేయ చూపాడు కాబట్టి అబ్రహాముని సమస్త జనులకు ఆశీర్వదకరంగా ఉంచి తన సంతతి వారిని ఆశీర్వదించి ఈనాడు ఇజ్రాయేలు యూదుల్ని ప్రపంచవ్యాప్తంగా గొప్ప మేధావి గల జనంగా, సిరి సంపదల గల జనంగా ఆ రోజు దేవుడు ఇచ్చిన మాటని ఈ రోజు కూడా ఆశీర్వించాడు పిల్లరా. ఏదైనా నీ సంతానం ఆశీర్వించబడాలంటే నీవు కూడా ఇటువంటి ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నీకు ఎంత ఇష్టమైంది దేవుడు ఇచ్చామన్నా, ఎంత నీకు ఇష్టం కాని దేవుడు చేయమన్నా సరే ఆయన ఇష్టమే నీ ఇష్టంగా మార్చుకొని ఆయన సంతోషమే నీ సంతోషంగా, ఆయన మాటే నీ మాటగా నువ్వు ఆయనకు విధేయత చూపించినప్పుడు అబ్రహాంలాగా దేవుడు నేను కూడా ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు, నీ ద్వారా సమస్త ధనాలను కూడా ఆశీర్వదిస్తాడు పిల్లరా. కనుక అట్టి ఆశీర్వాదాలు మనందరం పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి ఆశీర్వాదాలు పొందాలంటే అబ్రహాంలాగా ముందుగా చెప్పిన వెంటనే ముందు వెనకలు ఆలోచించకుండా ఆయన మాట వినాలి. రెండోది, నువ్వు ఆ మాట విని చేసినప్పుడు వాక్యానుసారి జీవించినప్పుడు ఆటంకాలు రావచ్చు, అయినా ఆగిపోకుండా ముందుకెళ్ళాలి. మూడవది, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎంత ఆశ్చర్యించబడిన తర్వాత, ఎంత దీవించబడిన తర్వాత కూడా దేవుడి మాటకు అవిధేయత చూపించకుండా
ఎంత దీవించబడి ఎంత ఆశ్రయించబడినా దేవుని మాటకి విధేయ చూపించినప్పుడు అంతకు నూరెట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబ్రహాం ఆశీర్వాదాలు మనం కూడా పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా అబ్రహాం లాగా మనం కూడా విధేయ చూపినప్పుడు, అబ్రహాం లాగా కరువు వచ్చినప్పుడు ఆగిపోవడం ముందుకెళ్ళినప్పుడు, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుని మాటకి అవిధేయ చూపకుండా విధేయ చూపించినప్పుడు అబ్రహాం లాగా మనలో కూడా దేవుడు దీవిస్తాడు పిల్లరా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దేవ ఉదయకాల సమయంలో ప్రభ, ఇదిగో అబ్రహాం జీవితాన్ని మా ముందు పెట్టో, అబ్రహాంని ఎందుకు ఆశీర్వదకరంగా, తన సంతతిని ఎందుకు ఆశీర్వదించో, తన ద్వారా ప్రపంచాన్ని ఎందుకు ఆశీర్వాదంగా చేసావు అతని జీవితాన్ని అనే విషయాలు నేర్చుకున్నాం. కనుక అట్టి రీతిగా మేము కూడా జీవించి మేము కూడా ఆశ్రయించబడాలి, మా సంతానం ఆశ్రయించబడాలి, మా ద్వారా ప్రపంచం ఆశ్రయించబడే కృపను మాకు అనుగ్రహించమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, దేవునికి వాక్యం విన్నారు కదా. అబ్రహాం లాగా మనం కూడా చెప్పిన వెంటనే లోబడినప్పుడు, కరువు వచ్చిన వెనక్కి వెళ్లకుండా ఉన్నప్పుడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని మాటకి మనం అవిధేయత రాకుండా విధేయ చూపించినప్పుడు అబ్రహాం లాగా మనల్ని కూడా ఆశ్రయిస్తాడు, మన సంతతిని ఆశ్రయిస్తాడు, మన బంధుమిత్రులు ఆశ్రయిస్తాడు, మనం ప్రపంచానికి ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని మారుస్తాడు పిల్లరా. ఓకే, అటు గొప్ప జీవితం మీరు అందరూ పొందుకోవాలని మేము కోరుకుంటున్నాం పిల్లరా. అదేవిధంగా ప్రతిరోజు మీకోసం ప్రార్థిస్తున్నాం. కనుక ఏ ప్రాబ్లం వచ్చినా మాకు ఫోన్ చేయండి, లేదంటే వాట్సాప్లో వాట్సాప్ ద్వారా మెసేజ్ తెలియపరచండి. మీ అందరి కోసం ప్రార్థించే బాధ్యత మాకుంది. మా ప్రార్థన ఆలకించి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశ్చర్యించే దేవుడే ఉన్నాడు. కనుక సంతోషంగా ఆనందంగా ఉండండి పిల్లరా. ఓకే, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.